My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. సో ఈ ఒక క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు, 1 year నుంచి అడుగుతున్నారు. దట్ ఈస్ రిసెషన్ ఎప్పుడు పోతుంది, మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్స్, ఐటీ జాబ్స్ రిటర్న్ ఎప్పుడు వస్తాయి అని. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్, దట్ ఈస్ ఇప్పట్లో రిసెషన్ పోదు. ఇంకొక 1 year కావచ్చు, 2 years కూడా కావచ్చు. ఎందుకంటే వెరీ సింపుల్, వరల్డ్ ఎకానమీ బాగలేదు. ఓకే, రిసెషన్ అంటే ఏంది నేను చాలా డీటెయిల్డ్గా మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. దాని లింక్ URL డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి. సో వరల్డ్ ఎకానమీ చాలా బ్యాడ్ పరిస్థితుల్లో ఉంది. చాలా వార్స్ జరుగుతున్నాయి, ఎన్నో కంట్రీస్ అన్రెస్ట్లో ఉన్నాయి, అంటే పీస్ఫుల్ సిచ్యువేషన్లో లేవు, ఒకరితో ఒకరు కొట్లాడుకుంటున్నారు. ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్, వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఇప్పుడు వరల్డ్ ఉన్న పరిస్థితి, ఇన్ని వార్లు ఒక్కసారి ఏవైతే జరుగుతున్నాయి అవి లాస్ట్ నాకు తెలిసి ఒక 10, 15, 20 yearsలో కూడా జరగలేదు ఒకటేసారి. సో వరల్డ్ ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కొత్త ప్రాజెక్టులు దొరకవు. అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది సింపుల్గా నేను చెప్తాను. దీని గురించి కూడా డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది. కానీ సింపుల్గా ఏం చెప్తానంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 2 types ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఉంటుంది, ఇంకొకటి సర్వీస్ బేస్డ్ కంపెనీ ఉంటుంది. మన ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీస్ అన్ని ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. అంటే వాళ్ళ సొంత సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఏమీ లేదు. అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఇస్ అ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. అంటే వాళ్ళ సొంత ప్రోడక్ట్ ఉంది, అదేంటి ఆపరేటింగ్ సిస్టమ్. దాని తర్వాత MS ఆఫీస్, ఇలా రకరకాలు ఉన్నాయి. గూగుల్ ఇస్ ఆల్సో ఎ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. వాళ్ళ సెర్చ్ ఇంజన్ ఉంది, వాళ్ళ రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. జీమెయిల్ ఉంది, గూగుల్ డ్రైవ్ ఉంది. సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ సొంత ప్రోడక్ట్ ఉండదు కాబట్టి వాళ్ళకు ఎవరన్నా, ఇప్పుడు ఒక వేరే కంట్రీ కావచ్చు, లేకపోతే వేరే కంపెనీ కావచ్చు, వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ ఇస్తారు. అంటే మా సో అండ్ సో గవర్నమెంట్ ప్రాజెక్ట్ గురించి మీరు ఒక సాఫ్ట్వేర్ తయారు చేయండి అని ప్రాజెక్ట్ ఇస్తారు. అప్పుడు ఇచ్చినప్పుడు ఈ కంపెనీస్కి డబ్బు వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఫర్ అన్ ఎగ్జాంపుల్ విప్రోకి ఒక 10,000 కోట్లు వస్తున్నాయి అనుకోండి. అప్పుడు వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని మాకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, 1000 people కావాలా, 2000 people కావాలా అని క్యాల్కులేట్ చేసుకొని అంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు, రిక్రూట్ చేసుకుంటారు, ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి కొత్త ప్రాజెక్ట్స్ వస్తలేవు. ఎందుకంటే వరల్డ్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది, ఎన్నో కంట్రీస్ కొట్లాడుకుంటున్నాయి. కాబట్టి వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ అంతా వార్ వెపన్స్, మిజైల్స్, గన్నులు అవింటిపైనే పెడుతున్నారు. సో వాళ్ళు కొత్త సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్, లేకపోతే వాళ్ళ కంట్రీలో గవర్నమెంట్ వెబ్సైట్స్ లేకపోతే గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ఇంప్రూవ్ చేసుకోనికి వేరే కంపెనీస్కి ప్రాజెక్ట్స్ ఇస్తలేరు. సో దానివల్ల సర్వీస్ బేస్డ్ కంపెనీస్ బాగా సఫర్ అవుతున్నాయి, వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకుంటున్నాయి. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళ ఆఫీసెస్ కూడా లిక్విడేట్ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు ఆఫీసెస్. సో దానికేని వచ్చిన డబ్బు సస్టైనబిలిటీకి యూజ్ చేయొచ్చు. సస్టైనబిలిటీ అంటే శాలరీస్ ఇవ్వడము, ఇవన్నిటికి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో సిట్యువేషన్ ఇంకొద్దిగా బెటరే ఉంటుంది కంపేర్ టు సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, ఓకే, ఇండియాలో ఫర్ అన్ ఎగ్జాంపుల్ పేటిఎం ఉంది. సో వీళ్ళది సొంత ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని వాళ్ళు కంటిన్యూస్గా మెయింటైన్ చేయాలి, దాన్ని ఇంప్రూవ్ చేయాలి, దాని కొత్త వర్జన్స్ తీస్తూనే ఉండాలి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వేరే కంట్రీ పైన, వేరే కంపెనీ పైన డిపెండ్ అయ్యి వాళ్ళు రిక్రూటింగ్ చెయ్యరు.
సో ఇప్పుడు గూగుల్ ఉంది. గూగుల్ ఏం చేస్తుంది? వాళ్ళు ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారు, లేకపోతే ఉన్న ప్రోడక్ట్ కొత్త వర్జన్ తీస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళకు కొత్త ఎంప్లాయీస్ కావాలంటే కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు. కానీ వాళ్ళు వేరే కంట్రీ లేకపోతే వేరే కంపెనీ గూగుల్కి ఒక సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్ ఇచ్చి అప్పుడు గూగుల్కి డబ్బు వస్తుందని గూగుల్ డిపెండ్ కాదు. కానీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా పెద్దగా ఇప్పుడు వాళ్ళు హైర్ చేస్తలేరు. ద రీజన్ ఇస్ అన్సర్టన్ టైమ్స్లో ఎవరు ఎక్కువగా ఇన్వెస్ట్ చెయ్యరనమాట. అన్సర్టన్ టైమ్స్ అంటే ఈ వరల్డ్లో ఇప్పుడున్న సిట్యువేషన్ ఎలాంటిదంటే మీకు తెలిసిందే, నేను చెప్పిన వార్లు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. నెక్స్ట్ ఏమవుతుంది అని పెద్ద పెద్ద మల్టీ బిలియన్ డాలర్ కంపెనీస్, ఏవైతే కంపెనీస్ లక్షల లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉంది వాళ్ళకి ఇయర్కి, ఆ కంపెనీస్కి కూడా నెక్స్ట్ ఏం అవుతుందో తెలియదు. కాబట్టి ఉన్న డబ్బు ఏవైతే ఉంది వాళ్ళ దగ్గర దాన్ని సేఫ్గా పెట్టుకుంటున్నారు. కానీ కొత్త కొత్త ప్రోడక్ట్స్ రిలీజ్ చేసి మనము కొత్త ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుందాము అని అనుకుంటలేరు వాళ్ళు కూడా. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా హైరింగ్ అనేది చాలా తక్కువైపోయింది. వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుకుంటున్నారు. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయితే ఎలాగో వాళ్ళకు ప్రాజెక్టులు లేవు. సింపుల్. అండ్ మీరు స్టార్టప్స్ అంటారా, నెక్స్ట్ కేటగిరీలో స్టార్టప్స్ వస్తాయి. స్టార్టప్స్ ఏంటి? ఇప్పుడు నావి స్టార్టప్స్ ఉన్నాయి, మీకు తెలుసు. స్టార్టప్స్ ఏంటి? ఒక కొత్త మొబైల్ యాప్ తయారు చేయొచ్చు వాళ్ళు, లేకపోతే ఎనీథింగ్, ఒక ఐటీ బేస్డ్ హార్డ్వేర్ ప్రోడక్ట్ తయారు చేయవచ్చు. సో స్టార్టప్స్కి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర సొంత డబ్బు జనరల్గా ఉండదు. వాళ్లకు వేరే వాళ్ళు ఎవరైనా ఫండింగ్ చేస్తారనమాట. ఇప్పుడు నేను ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తే నా దగ్గర నా ప్రోడక్ట్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుంది. నేను ప్రోడక్ట్ నమ్మి పబ్లిక్ దగ్గరికి ఏమి డబ్బు నాకు ఇంకా రాదు, రెవెన్యూ ఫ్లో ఉండదు అనమాట నాకు. సో నేనేం చేస్తానంటే నా షేర్స్ అమ్మి ఇన్వెస్టర్స్ దగ్గరికి డబ్బు తెచ్చుకుంటాను. ఇన్వెస్టర్స్ అంటే ఎవరన్నా అది ఒక పెద్ద సంస్థ కావచ్చు, లేదా ఒక ఇండివిజువల్ కావచ్చు, వాళ్ళు ఒక స్టార్టప్లో డబ్బు పెడదాము అని అనుకొని ఇన్వెస్ట్ చేస్తారు. సో స్టార్టప్స్కి కూడా ఫండింగ్ అనేది అంత ఈజీగా అట్ ప్రజెంట్ వస్తలేదు. ఎందుకంటే వరల్డ్ అన్సర్టన్ టైమ్స్ ఫేస్ చేస్తుంది. కాబట్టి ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంది వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్టప్లలో పెట్టకపోవడమే బెటరు, ఇంకొక 1-2 years ఆగి ఆలోచిద్దాము అని సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సో అందరు సేఫ్ గేమ్ ఆడడం వల్ల ఏమవుతుందంటే జాబ్స్ అనేటి కొత్తవి క్రియేట్ కావటం లేదు. సో దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం చెయ్యాలి మనం? ఇప్పుడు రిసెషన్ ఉంది, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతలేవు, మా పరిస్థితి ఏంది అని మీరు అనుకుంటే, వెల్ అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. టెన్షన్ పడకండి. ఓకే, అంతే ఫ్రెండ్స్. సో సింపుల్. ఇప్పుడు ఎప్పుడైతే థింగ్స్ మన కంట్రోల్లో ఉండవు అప్పుడు మనం ఒకటే బెస్ట్ విషయం చేయవచ్చు. ఏంటంటే ఫార్చునేట్గా మీ దగ్గర ఉండడానికి ఒక ఇల్లు ఉంది, మీకు ఫుడ్ రెగ్యులర్గా దొరుకుతుంది, మీకు మెడికల్ అవన్నీ ఫెసిలిటీస్కి ప్రాబ్లం లేదు అన్నప్పుడు మీరు మంచి పరిస్థితిలోనే ఉన్నారు. మీకు జాబ్ లేకపోయినా మరీ అంత టెన్షన్ పడే అవసరం లేదు. కానీ మీరు ఏం చేయవచ్చు అంటే ఇప్పుడు నెక్స్ట్ 1 year దాకా కూడా జాబ్ దొరకదేమో అనుకున్నప్పుడు ఇంట్లో కూర్చొని మీ స్కిల్స్ని ఇంక ఇంప్రూవ్ చేసుకోండి. మీకు సాఫ్ట్వేర్లో మీకు ఏదైతే టెక్నాలజీ వచ్చు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి. మీరే కూర్చొని ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇంట్లో, లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఓకే, ఒక మొబైల్ ఫోన్ యాప్ తయారు చేయండి. సో ఏదో ఒకటి స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. అది ఎక్సలెంట్గా ఉండాలా, మంచిగా ఉండాలా ఆ ప్రోడక్ట్ అని ఏం లేదు, వర్క్ చేయండి. ఊరికే కూర్చోకండి. ఊరికే కూర్చుంటే మీకు వచ్చిన సబ్జెక్ట్ కూడా మీరు మర్చిపోతారు. సో ఎప్పుడైతే జాబ్స్ లేవు మీకు వచ్చిన స్కిల్ని ఇంప్రూవ్ చేయండి, ఇంకా కొత్త టెక్నాలజీ నేర్చుకోండి, అంతే. సో దట్ ఈస్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ మీకు తెలిసిందే, ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ పర్సనలీ రిగార్డింగ్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, ట్యాక్స్, మనీ, ఎనీథింగ్, నాదొక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, దట్ ఈస్ onewaytolife.com. సో ఇక్కడ మీరు ఈ వీడియో మొబైల్ ఫోన్లో చూస్తుంటే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ onewaytolife.com అని ఉంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ మొబైల్లోనే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అది నా కన్సల్టింగ్ ఫర్మ్.
దాంట్లో మొత్తం వెబ్సైట్ చదవండి. చదివిన తర్వాత పైన లోగో ఉంది కదా, లోగో కింద ఒక వాట్సాప్ ఐకాన్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ మొబైల్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. సింపుల్గా హాయ్ వికాస్ అని టైప్ చేయండి. నేను మీకు పర్సనల్గా రిప్లై చేస్తాను. నేనే మీతో మాట్లాడతాను. ప్లస్ మీకేమన్నా ఎక్స్పర్ట్ సజెషన్స్ కావాలి, ట్యాక్స్ రిలేటెడ్, లీగాలిటీ రిలేటెడ్, దానికి మా టీంలో ట్యాక్స్ ఎక్స్పర్ట్, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళతో నేను మిమ్మల్ని మాట్లాడిపిస్తాను. దట్ ఇస్ ఇట్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ వరీ, మళ్ళీ గుడ్ టైమ్స్ వచ్చేస్తాయి. బాయ్.